హలో గైస్. ఈ వీడియోలో మనం భూమి ఐమ్యాప్ కనెక్టర్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం భూమిలో నేను ఒక ప్రాసెస్ క్రియేట్ చేశాను. సో స్టార్ట్ షేప్ తర్వాత ఐమ్యాప్ కనెక్టర్ని పెట్టాము. యాక్చువల్గా మన భూమిలో 2 టైప్స్ ఆఫ్ మెయిల్ కనెక్టర్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మెయిల్ అండ్ ఇంకొకటి ఐమ్యాప్ మెయిల్. సో ఇవన్నిటికి డిఫరెన్స్ ఏంటంటే ఐమ్యాప్ కనెక్టర్లో మనం ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు సీసీ అండ్ బ్లైండ్ సీసీ బ్లైండ్ కాపీ కూడా మనం సెండ్ చేయొచ్చు అండ్ కార్బన్ కాపీ కూడా మనం సెండ్ చేయొచ్చు అండ్ మల్టిపుల్ అటాచ్మెంట్స్ కూడా మనం సెండ్ చేయొచ్చు. అండ్ జనరల్ ఈమెయిల్కి వచ్చేసి మనం ఆ సెటప్ని చేయాలి. సో దానికోసమే మల్టిపుల్ అటాచ్మెంట్స్ అండ్ మల్టిపుల్ మెంబర్స్కి ఈమెయిల్ సెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఐమ్యాప్ కనెక్టర్ని మనం భూమిలో యూస్ చేయాలి. సో ఇప్పుడు మనం కనెక్షన్ సెటప్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. కనెక్షన్ సెటప్ కోసం కనెక్షన్ సెటప్ కోసం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలాగ మనకి కొన్ని కనెక్షన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ అవుట్ బౌండ్ హోస్ట్ వచ్చేసి మనం ఏదైతే డొమైన్ వాడుతున్నామో, ఏ డొమైన్ నుంచి అయితే మనం మెయిల్స్ని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో, గెట్ ఆర్ సెండ్ చేసుకోవాలనుకుంటున్నామో సో అది ఇవ్వాలి. సో దానికోసం కొంత సెటప్ చేయాలి. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. హోస్ట్ వచ్చేసి smtp.gmail.com. ఇప్పుడు నేనైతే నా పర్సనల్ జీమెయిల్ వాడుతున్నాను. సో నేను హోస్ట్ కూడా smtp.gmail.com, ఎందుకంటే నేను జీమెయిల్ ఐడి వాడుతున్నాను కాబట్టి. అండ్ అవుట్ బౌండ్ పార్ట్ వచ్చేసి 465. సో ఎలాంటి స్పేసెస్ లేకుండా జాగ్రత్త ఇవ్వండి. అండ్ సో ఇక్కడ అవుట్ బౌండ్ అండ్ ఇన్బౌండ్ పోర్ట్ నెంబర్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. సో నేనైతే భూమి యూజర్ నేమ్ వచ్చేసి నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్ జనరల్గా మనం ఈమెయిల్ పాస్వర్డ్ కాదు, దీనికంతా ఒక సెటప్ చేయాలి. సో దానికోసం మీరు ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా అకౌంట్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో యాప్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. యాప్ పాస్వర్డ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఒక బటన్ వస్తుంది. సెర్చ్ బార్లో ఒక బటన్ వస్తుంది. ఇన్ కేస్ ఇది రాకపోతే ఆ భూమి పర్టికులర్ అకౌంట్కి మీరు చేసే ఆ జీమెయిల్ అకౌంట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఈ యాప్ పాస్వర్డ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యాప్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ యాప్ పాస్వర్డ్ చూపించకపోతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆ అకౌంట్కి లేదని అర్థం. సో ఒకసారి ఆ అకౌంట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత సో ఒక్కొక్కసారి మనల్ని మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి గూగుల్ అకౌంట్ అంటది, లీవ్ ఎంటర్ చేయండి అని. సో ఆ అథెంటికేషన్, ఆ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి. నేనైతే భూమి ఐమ్యాప్ టెస్టింగ్ అని ఇస్తున్నాను. ఈ క్రియేట్ మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ మీద క్రియేట్ మీద క్లిక్ చేయగానే నేమ్ ఇచ్చిన తర్వాత ఇలా ఒక పాస్వర్డ్ వస్తుంది. సో ఆ పాస్వర్డ్ని స్పేసెస్ లేకుండా కాపీ చేసి డన్ క్లిక్ చేయండి. అండ్ సో ఇక్కడ మనకి అవుట్ బౌండ్ పాస్వర్డ్ దగ్గర క్లిక్ టు సెట్ మీద క్లిక్ చేసి అక్కడ కాపీ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి అప్లై మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కనెక్షన్ సెక్యూరిటీ వచ్చేసి SSL/TLC అని క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేయండి. అండ్ ఇన్బౌండ్ పాస్వర్డ్ కూడా సేమ్ అక్కడ కాపీ చేసుకున్నది ఇచ్చి సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా సేమ్ యూజర్ నేమ్ ఇవ్వండి. ఇన్బౌండ్కి అవుట్బౌండ్కి సేమ్ యూజర్ నేమ్ ఇవ్వండి. అండ్ ఇన్బౌండ్ సెక్యూరిటీ కూడా SSL/TLS అని పెట్టేసి రైట్ హ్యాండ్ సైడ్ పైన టెస్ట్ కనెక్షన్ అనేది ఒక బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి కనెక్షన్ సెటప్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. సో నేను ఇక్కడ ఇన్బౌండ్ హోస్ట్ ఇవ్వడం మర్చిపోయాను. సో అది కూడా ఇవ్వాలి. సో ఇన్బౌండ్ హోస్ట్ కూడా వచ్చేసి సేమ్ నేను ఇక్కడ పైన అవుట్బౌండ్ హోస్ట్ ఏదైతే ఇచ్చానో సేమ్ అదే ఇచ్చి ఇప్పుడు టెస్ట్ కనెక్షన్ మీద క్లిక్ చేసి టెస్ట్ చేస్తుంది. కనెక్షన్ సెటప్ అయిపోయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం
భూమి నుంచి ఐమ్యాప్ కనెక్టర్ ద్వారాగా ఇప్పుడు మనం భూమిలో ఐమ్యాప్ కనెక్టర్ కనెక్షన్ సెటప్ని కంప్లీట్ చేసాం. సో ఆ కనెక్షన్కి ఒక నేమ్ కూడా ఇద్దాము. నేను ఐమ్యాప్ జీమెయిల్ అని చెప్పేసి ఇస్తున్నాను. సేవ్ అండ్ క్లోజ్ చేస్తున్నాను. యాక్షన్ వచ్చేసి రిసీవ్ చేస్తున్నాను. రిసీవ్ సెలెక్ట్ చేస్తున్నాను. న్యూ ఆపరేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆపరేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇంపోర్ట్ ఆపరేషన్ మీద క్లిక్ చేసి ఆటమ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి మెయిల్. సో నేను దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాను. వచ్చిన తర్వాత సో నో థ్యాంక్స్, ఐ విల్ సెటప్ మై ఓన్ ఫిల్టర్స్ అది అలా వచ్చేసి ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో నాకు పేజ్ అనేది ఇలా రీలోడ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు అటాచ్మెంట్ క్యాషే అండ్ ఇండెక్స్ నేమ్, ఎలియాస్ నేమ్ అని చెప్పేసి వస్తుంది. సో మనం ఇప్పుడు క్యాషీని లోపల సెటప్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసి యాక్చువల్గా మనం జనరల్గా చేసేటప్పుడు క్యాచీ బై ప్రొఫైల్ పెట్టి ఆ ప్రొఫైల్ టైప్ సెలెక్ట్ చేస్తాము. బట్ ఇక్కడ వచ్చేసి క్యాచీ వితౌట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. చేసి ఇండెక్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇండెక్స్ నేమ్ ఒకటి. సో నేనైతే ఇండెక్స్ నేమ్ వచ్చేసి ఐమ్యాప్ మెసేజ్ ఐడి అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని కాపీ కూడా చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీని యాడ్ చేయమంటుంది. సో దానికోసం అప్లై బటన్ మీద క్లిక్ చేసి మ్యాగ్నిఫై సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనెక్టర్ టైప్ వచ్చి డాక్యుమెంట్ ప్రాపర్టీ వచ్చేసి సోర్స్ టైప్ కనెక్టర్స్ పెట్టండి. కనెక్టర్స్లో ఐమ్యాప్ కనెక్టర్ మెయిల్ ఐమ్యాప్ కనెక్టర్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ప్రాపర్టీస్లో మెసేజ్ ఐడి అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏది రీనేమ్ చేయొద్దు, అలాగే వదిలేయండి. సో ఈ క్యాషీకి నేమ్ అనేది ఇవ్వండి. సేవ్ అని క్లోజ్ చేయండి. అక్కడ కాపీ చేసుకున్న ఇండెక్స్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మనం ఐమ్యాప్ కనెక్ట్ యూస్ చేసేది ఎక్కువగా అటాచ్మెంట్స్ని ట్రాన్సాక్షన్ చేయడం కోసం, అటాచ్మెంట్స్ని రిట్రీవ్ చేసుకోవడం, అటాచ్మెంట్ని భూమి నుంచి వేరే అప్లికేషన్కి ఈమెయిల్కి సెండ్ చేయడం కోసం మనం ఈ ఐమ్యాప్ కనెక్టర్ని ఎక్కువగా యూస్ చేస్తాం. సో దానికోసం మనకి ఈమెయిల్ బాడీ అనేది ఈజీగా ఈ ఐమ్యాప్ కనెక్టర్లో కానీ నార్మల్ మెయిల్‌లో గాని ఈజీగా వస్తాయి. కానీ అటాచ్‌మెంట్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ అటాచ్‌మెంట్ క్యాష్, ఇండెక్స్ నేమ్, ఎలియాస్ నేమ్ ఇలాగే సెట్ చేస్తాం. సో ఆ తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా! సో ఈ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసి యాడ్ లాజిక్ మీద క్లిక్ చేసి ఒక ఎక్స్‌ప్రెషన్‌ని యాడ్ చేయండి. ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఫ్రమ్ ఫోల్డర్ అని ఉంటది. సో ఆ ఫ్రమ్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దానికి నేమ్ ఇవ్వండి. యాహ్! ఫ్రమ్ ఫోల్డర్ ఇచ్చి ఈ ఆపరేషన్ కూడా ఒక నేమ్ ఇచ్చుకోండి. అటాచ్‌మెంట్స్. గెట్ అటాచ్‌మెంట్స్ అని ఇచ్చి సేవ్ అని క్లోజ్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ మనల్ని పారామీటర్స్‌ని సెట్ చేసుకోమంటది. సో పారామీటర్స్ ఇవ్వండి. సో దానికోసం నేను నా భూమి అకౌంట్‌లో ఒక లేబుల్‌ని క్రియేట్ చేశాను. సో ఈ లేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఈ ఫిల్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికోసం ఇంకో వీడియో రిఫరెన్స్ ఇస్తాము. సో అందులో చూడండి. సో ఇలాగ నేను ఒక లేబుల్‌ని క్రియేట్ చేసుకున్నాను కదా! సో ఆ లేబుల్ నేమ్‌ని కాపీ చేశాను. ఎందుకంటే ఇదే మనకి ఈ మన ఈమెయిల్‌లో మన జీమెయిల్‌లో ఇదే ఫ్రమ్ లొకేషన్. సో సేమ్ దాన్ని నేను ఇక్కడ ఫ్రమ్ ఫోల్డర్ అనే దగ్గర స్టాటిక్ వాల్యూ ఇచ్చేసాను. ఒకవేళ ప్రాజెక్ట్ అకౌంట్‌లో చేస్తున్నారు అంటే గనక మీరు ఈ ప్రాసెస్ ప్రాపర్టీ ఆర్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ డైనమిక్ ప్రాపర్టీస్ నుంచి మీరు అసైన్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. సో నేనైతే ఫ్రమ్ ఫోల్డర్ వచ్చేసి స్టాటిక్ వాల్యూ ఇస్తున్నాను. ఇచ్చి సేవ్ ఓకేకి ఇచ్చేసి సేవ్ చేశాను. సో దాని తర్వాత రిట్రీవ్ సమ్ క్యాషీ అనే షేప్‌ని యాడ్ చేసి అందులో నేను ఈ డాక్యుమెంట్ క్యాషీని యాడ్ చేశాను. అండ్ అందులో రిట్రీవ్ మెథడ్ వచ్చేసి ఐమ్యాప్ మెసేజ్ ఐడి. నేను అక్కడ ఇచ్చిందే ఇక్కడ ఇస్తున్నాను. సో ఇది సరిగ్గా కాన్ఫిగర్ కాలేదు. సో దానికోసం మళ్ళీ నేను ఒకసారి క్యాషీలోకి వెళ్ళి యాహ్! సేవ్ అయినప్పుడు సరిగ్గా సేవ్ కాలేదు. సో నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఈ మెసేజ్ ఇండెక్స్ కింద ఇది ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది కదా ఈ వాల్యూ బట్టి. సో దాన్నే ఉంచేయండి. సో దీన్ని ఏం డిస్టర్బ్ చేయదు. సో ఇప్పుడు ఇక్కడ మనకి అక్కడ కీస్ ఇవ్వగానే ఇండెక్స్ కింద కీస్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఆటో పాపులేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కీస్ దగ్గర మనం ప్రాపర్టీ వాల్యూని పారామీటర్ వాల్యూని సెట్ చేయాలి. సో దానికోసం డాక్యుమెంట్ ప్రాపర్టీని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కనెక్టర్స్ని సెలెక్ట్ చేసి మెయిల్ ఐమ్యాప్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దాని తర్వాత మెసేజ్ ఐడిని సెలెక్ట్ చేస్తాను. ప్రాపర్టీ వచ్చేసి మెసేజ్ ఐడి ఇక్కడ కూడా సేమ్. సో ఇచ్చి ఓకే క్లిక్ చేసి సేవ్ చేసి ఇప్పుడు స్టాప్ షిఫ్ట్కి కనెక్ట్ చేసి డేటా అనేది వస్తుందా లేదని వీ చేస్తాం. సో ఇప్పుడు ఇది రన్ చేసేటప్పుడు నేను ఒక ఈమెయిల్కి ఆల్రెడీ ఒక అటాచ్మెంట్ టెస్ట్ చేసి పంపించుకున్నాను. సో ఇప్పుడు నాకు భూమిలో ఈ లేబుల్లో ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఉంది విత్ అటాచ్మెంట్. సో ఇప్పుడు నేను భూమి ప్రాసెస్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఆ మెయిల్లో ఉన్న అటాచ్మెంట్లో ఉన్న డేటా అనేది భూమిలోకి వస్తుందా లేదా అని చూద్దాం. నేను ఆ మెయిల్కి అటాచ్మెంట్ ఈ ఐఎంఎఫ్ కనెక్టర్ కోసం టెస్టింగ్కి ఒక డాక్యుమెంట్ సెండ్ చేశాను. సో ఆ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ స్టాప్ షేప్లోకి పాపులేట్ అయ్యింది. సో ఇలా మనం ఐమ్యాప్ కనెక్టర్ ద్వారా మన ఈమెయిల్లో ఉన్న అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ని అటాచ్మెంట్ ఈమెయిల్స్ని ఈజీగా భూమిలోకి రిట్రీవ్ చేసుకోవచ్చు.